శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూలై 13 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి సుబ్రహ్మణ్య రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువు గారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే కనుక ముందుగా ధనుసు రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో అనేక రకమైన మలుపులు అయితే తిరగబోతుంది. వీరి జీవితం నిజంగా జరిగేది తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున మీరు మీ యొక్క మనసులో గమనించినట్లయితే మీరు చాలా ఏదైనా ఒక విషయాన్ని పోటాపోటీగా తీసుకుంటూ ఉంటారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పుడు కూడా అన్నీ కూడా చాలా సునాయాసంగా ప్రతి ఒడిదుడుకులు కూడా వీరికి ఉన్నటువంటి ఆత్మస్థైర్యంతో అన్నీ కూడా ఓర్చుకొని చాలా వరకు బాధలన్నిటిని కూడా భరించి ముందుకు వెళ్ళడానికి వీరి మనసుకు వీరే ధైర్యం చెప్పుకొని సాగుతూ ఉంటారనమాట. అలాగే మంచి మనస్తత్వంతో ఎవరైనా కానీ ఏదైనా సహాయం అడిగితే తప్పకుండా వీరు ముందంజలో ఉంటారని చెప్పుకోవచ్చండి. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా వీరి వంతుగా ఎంతో కొంత సహాయాన్ని అయితే తప్పకుండా అందిస్తారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా సవాలుగా తీసుకుంటారు. కాబట్టి వీరికి ఎటువంటి అపజయాలు ఎదురైనప్పుడు కూడా కృంగిపోకుండా నిరాశ చెందకుండా ఇంకా ఈసారి పోతే తర్వాత అయినా ఏదో ఒక విధంగా మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి తేగిటిజ్జిగా తీసుకుంటారన్నమాట. ఎక్కువగా ఒత్తిడికి గురైనటువంటి క్షణాలు కూడా వీరు మానసికమైనటువంటి అశాంతకు లోనవ్వకుండా చాలా ఈజీగా పోటీగా తీసుకుంటారు, సవాలుగా తీసుకుంటూ ఉంటారు. అది ఎంత పెద్ద పనైనా కానీ అది మనకు ఎందుకు చేయలేమా అనే విధంగా వీరి యొక్క మనస్తత్వం అయితే ఉంటుంది. అంతేకాకుండా వీరి జీవితంలో ప్రారంభంలో చాలా ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోకుండా మంచి మంచి ఉపాయాలతో కూడా లక్ష్య సాధన కోసము వీరు ఎక్కువగా కృషి చేస్తారని చెప్పుకోవాలి. అలా వీరు ఎక్కువ కృంగిపోకుండా ఉండటం వల్లే ఈరోజు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వీరిని బాధించినా కూడా వీరి యొక్క లక్ష్య సాధనకు వీరు ఏదో ఒక విధంగా కృషి చేస్తూనే మంచి మంచి విజయాలను కూడా పొందారని చెప్పుకోవాలండి. ఇక వీరి ఆలోచన శైలి కూడా అమోఘం అని చెప్పాలి. ఎందుకంటే వీరి ఆలోచనలన్నీ కూడా అన్ని రాసుల వారి కంటే కూడా చాలా డిఫరెంట్గా భిన్నంగా ఉంటాయి. అలాగే హై లెవెల్లో ఉంటాయి. ఏదైనా ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా ఏదైనా ఒక సలహా ఇచ్చినా లేదంటే ఏదైనా ఒక సూచన చేసినా కూడా అది వారికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. తద్వారా ఏంటంటే వీరి ద్వారా ఆలోచన, వీరి ద్వారా ఏదైనా నిర్ణయాన్ని కానీ, సవాళ్ళు కానీ, లేదంటే ఇంకేదైనా ఒక మంచి మాటను కానీ ఎవరైనా కానీ తీసుకుంటే దాన్ని వాళ్ళు పాటిస్తే తప్పకుండా వారికి కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే వీరి ఆలోచనలను ఎవరికి కూడా బయటకు చెప్పరనమాట. అంటే చాలా గోప్యంగా వీరి రహస్యాలు కానీ, మాటలు కానీ, వీరికి సంబంధించిన విషయాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా అయితే బయటకు చెప్పకుండా దాచుకుంటారు. ఇతరులకు యుక్తులకు లొంగరు. అంటే ఏదైనా కానీ ఎవరైనా వీళ్ళని దెబ్బతీయాలని కానీ, లేదంటే వీళ్ళని ఇంకేదైనా చేయాలని, కిందకు తోయాలని ఏదే విధంగా ఎవరైనా చూస్తే మాత్రము వారి యొక్క ఎత్తులకు పై ఎత్తులు వేస్తారే కానీ వారి యొక్క ఎత్తులు మాత్రం వీరు లొంగరనమాట. ఎటు పరిస్థితులు కూడా లొంగరండి. అలాగే పై ఎత్తులు వేయడంలో కూడా చాలా నేర్పులని చెప్పుకోవాలి. చాలా మేధావులుగా కూడా మంచి గుర్తింపును అయితే పొందారు. అద్భుతమైనటువంటి స్థానాల్లో ఉన్నవారు ఈ రాశివారు చాలా మందే ఉన్నారు. అంటే వీరి వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వీరికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి స్థానాల్లో ఈ రాశివారు చాలా ఎక్కువగా కనిపిస్తారు. అలాగే వీరికి ప్రజాకర్షణ కూడా అధికంగా ఉంటుందండి. వీరికి ప్రజల యొక్క అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో వీరు బాగా రాణిస్తారు. వీళ్ళ తాతల యొక్క చిరాస్తులను బాగా వృద్ధి చేస్తారు. అంతేకాకుండా అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి కూడా చేస్తారు. గొప్ప అలంకార ప్రియులు. ఇతరుల యొక్క అభివృద్ధిని త్వరగా తెలుసుకోగలుగుతారు. కళా, సాహిత్య, రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తారు. యవ్వన ప్రాయాల్లో అదృష్టము వీరికి బాగా కలిసి వస్తుందండి. జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవించారు. తరతరాలకు ఆదర్శంగా నిలిచేలా వీరి ప్రవర్తన అనేది ఉంటుందని చెప్పుకోవాలి. ఇక అలాగే బంధువర్గంతో ఈ రేపటి రోజున వీరు కొంచెం ఏవైతే విభేదాలు చాలా ఎక్కువగా అంటే దీర్ఘకాలం పాటు కొనసాగేలా కనిపిస్తున్నాయి. అది ఆస్తిపాస్తుల విషయాలు కావచ్చు, లేదంటే
అపార్థం చేసుకున్నటువంటి విషయాలు కావచ్చు, ఇలా ఏదైనప్పుడు కూడా బంధువర్గంతో కొన్ని విభేదాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క విభేదాలు కూడా దీర్ఘకాలం వరకు కొనసాగేలా కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువర్గంతో ఏదైనా కానీ మాట్లాడాల్సి వస్తే ఎక్కువగా కోపడకుండా ఏదైనా ఒక మాటలో తేలిపోయే విధంగా మాట్లాడండి. అంతేకాకుండా ఏదైనా ఆస్తిపాస్తుల విషయాలు కూడా మీకు దక్కవలసినట్టు ఏదైనా దక్కితే మీరు ఏ విధంగా అయితే ఇంప్రెస్ అంటే ఎలా బాగా సంతోషంగా ఉంటారో దీన్ని బట్టి మీరు దాగచక్యంగా ఎదుటివారి నుండి మాటను కానీ వాడడం మంచిదే. ఇక అలాగే ఏ విషయంలో కూడా మీరు మాత్రం రాజీ లేకుండా శ్రమిస్తారు. కాబట్టి మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసినటువంటి ప్రతి పని కూడా మంచి విజయాన్ని అయితే మీరు పొందుతారండి. ఇక అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినటువంటి మీ యొక్క అంటే ఏదైనా స్థాయికి వచ్చినప్పుడు కూడా మీ పాత పద్ధతులు ఎక్కడా కూడా మార్చుకోకుండా అన్నీ కూడా క్రమశిక్షణబద్ధంగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ ప్రవర్తన ఎక్కడ కూడా తగ్గించుకోకుండా చక్కగా ఉంటారు. ఆత్మీయులతో విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గతం మరిచారు అన్నటువంటి విమర్శను కూడా ఎదుర్కొంటారు. అంటే కొంతమంది దగ్గర ఏదైనా కానీ మీరు జరిగిపోయేటువంటి విషయాలను ఎక్కువగా పట్టించుకోకుండా వారిని పట్టించుకోకపోయినా కూడా కొంతమంది వ్యక్తులు పనులను ఏదో ఒక విధంగా విమర్శ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా కానీ ఎవరి ద్వారా సలహా కానీ పొందినా లేదంటే ఎవరి నుండైనా మాట సలహా తీసుకున్నా కానీ ఎవరి నుండైనా కొంచెం మీరు అభివృద్ధి చెందినా కానీ అలాంటి వ్యక్తులను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. వారితో కొంచెం ఏదో ఒక విధంగా మాట్లాడుతూ దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే రేపటి రోజున మీకు విదేశీయానం కూడా కలిసి వస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారో ఈ రాశి వారికి విదేశీయానం కూడా చాలా చక్కగా అనిపిస్తుందండి. సాంకేతిక విద్యలో కూడా మీరు చక్కగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వము ప్రతిభ మీలో కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా మంచి రేపటి రోజున చాలా చక్కగా ఉండబోతుంది. మీరు రేపటి రోజున చాలా వరకు శని మహర్దశ మీకు రాజయోగాన్ని తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. ఇక ఆ దశలో కలిగినట్టు సంతానానికి కూడా మంచి యోగం కలుగుతుంది. కాబట్టి రేపటి రోజున ఎవరికైతే సంతానం కలుగుతుందో ఈ రాశి వారు చెందిన వారికి మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. ఇక జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని కొంచెం బాధ కలిగించేలాగా ఉంటాయి. పై వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను ఇవన్నీ కూడా పక్కన పెట్టి మూకొమ్మడిగా వ్యతిరేకంగా ఎవరిని కూడా మీరు దూషించకుండా అందరితో కూడా సవ్యంగా మాట్లాడుతూ చక్కగా ఉండండి. ఇక అలాగే అంతర్యాన్ని గురించేటువంటి ప్రయత్నం చేయక కొంతమంది అంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే మీకు ఉన్నటువంటి నిస్వార్థత, మంచి ప్రేమ, ఎదుటి వ్యక్తులను గౌరవించేటువంటి స్థితి ఇవన్నీ కూడా చూసి సమాజంలో మీకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గౌరవము ఇవన్నీ కూడా చూస్తే కొంతమందికి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఉంటారండి. కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక అలాగే విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీ ఇంట్లో నుండి ఒక శక్తి బయటకు కూడా వెళ్ళిపోతుందని చెప్పుకోవాలి. ఆ యొక్క ప్రతికూలమైన శక్తి ఏమిటి, ఆ శక్తి బయటకు వెళ్ళాల్సిన తర్వాత మీకు వచ్చేటువంటి లాభాలు ఏమిటో కూడా తప్పకుండా తెలుసుకుందాము. ఇక సన్నిహితులతో వచ్చేటువంటి విభేదాలు కొంచెం మీకు ఇబ్బందులు గురి చేసేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువర్గం వీరితో కొంచెం మీరు రేపటి రోజున జాగ్రత్తగా అయితే ఉండాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను మీకు బాగా కలిసి వచ్చేలాగా ఉంటాయి. విలాసవంతమైనటువంటి జీవితానికి కావాల్సినటువంటి సామాగ్రికి మీరు అధికంగా ఖర్చు చేస్తారు. కాబట్టి ఈ విషయంలో మీరు విలాసవంతమైన జీవితానికి కావాల్సినటువంటి ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మంచిదండి. ఏదైనప్పటికి కూడా మీకు ధనం ఒకసారిగా విపరీతంగా ఖర్చు పెట్టుకుంటే మనకు అవసరానికి సరిపడదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ధనం విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయటం అయితే మంచిది. ఇక అలాగే మీకు పడమర దక్షిణ దిక్కులు బాగా యోగంగా ఉంటాయి. శుక్రమాధ్యమై కాలంలో జాగ్రత్తగా వహించడము మీరు తప్పకుండా పాటించాలి. అలాగే సంఘంలో మీకు మంచి పేరు లభిస్తాయి. రేపటి రోజున మీకు చాలా ఎక్కువగా సంఘంలో అయితే గౌరవ ప్రతిష్టలు అయితే మరింతగా పెరుగుతాయండి. లక్ష్మీదేవి యొక్క పూజ మీకు అన్ని వేళలా కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా బాల్య స్నేహితులను కూడా మీరు కలుసుకుంటారు. రేపటి రోజున ఒక్కసారి వారితో చిన్నపాటి జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకుంటూ ఉంటారనమాట. వారితో చాలా సంతోషంగా మమేకం అవడమే కాకుండా మనస్ఫూర్తిగా వారితో చాలా విషయాలు అయితే మీరు షేర్ చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున ఎవరికైతే ప్రేమికుల పరంగా ఎవరైతే మేము చాలా రోజుల నుండి మా ప్రేమకు ఇరు కుటుంబాల నుండి మంచి రెస్పాన్స్ రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నప్పటికీ అటువంటి ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున మీరు కోరుకున్నటువంటి రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అలాగే మనోధైర్యంతో మీరు నిబ్బరంగా మీరు చేసినటువంటి
ప్రతి పని కూడా మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడుతుందండి. వ్యాపారంలో కొత్తగా ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని చెప్పి చూస్తున్నారో వారు కొంచెం మీకు తెలిసినటువంటి వ్యాపారస్తులను కనుక్కొని వారితో మమేకమై ఆ తర్వాత పెట్టుబడులు పెట్టడం అయితే మంచిది. చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేయాలనుకున్న వారికి కూడా బాగా లాభం జరుగుతుంది. రేపటి రోజున మీరు అలాగే మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క పూజ చేయటం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఇక మీరు ప్రతి చిన్న పనికి కూడా 1కి 4 సార్లు కష్టపడాల్సి వస్తుందండి. కాబట్టి అలా ఎక్కువ సార్లు మీరు కష్టపడవలసి వచ్చినప్పుడు మీకు మీరుగా అశాంతికి లోనవ్వకుండా కష్టపడితే తప్పకుండా మంచి ప్రతిఫలం అయితే మీకు దక్కుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు అన్నీ కూడా రేపటి రోజున మీకు చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మీదేవి యొక్క పూజ మీకు అన్ని ఆటంకాలను కూడా తొలగించి లక్ష్మీ అనుగ్రహం అయితే మీకు కలిగించేస్తుంది. అలాగే లలిత కళలో మీకు ప్రవేశం లభిస్తుంది. కళా సంబంధమైన వృత్తి వ్యాపారాలు చక్కగా రాణిస్తారు. సంతానం పురోగతి సాధిస్తారు. అలాగే ఇంకెవరైనా కానీ అంటే ఏదైనా విషయాల్లో మేము రాణించడం లేదని చెప్పి డీలా పడిపోయినటువంటి విషయాలు కూడా మరలా తేరుకొని వాటిని పునఃప్రారంభిస్తారని చెప్పవచ్చు. మరి తెలుసాకండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.